చక్కగా కాకి షర్ట్తో కనిపిస్తూ ఉన్నారు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఈ షర్ట్లు వేసుకొని డ్రైవింగ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఎట్లా అనిపిస్తూ ఉందన్న ఈరోజు ఈ కార్యక్రమం? మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా ప్రెసిడెంట్ గారు రవికుమార్ అన్నని ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే మాకేందంటే మాకు పోలీస్ వాళ్ళతోని డ్రెస్ లేదని అది లేదని మాకు ఇబ్బంది కలిగకుండా ఉండడానికి మన రవణ గారు మాకు డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా యూనియన్ ప్రెసిడెంట్గా అన్నని ఎన్నుకోవడం జరిగింది. మాకు ఏది ప్రమాదవశాత్తు మాకు ఏమి జరిగినా అన్న సొంత డబ్బు ఖర్చు పెట్టి మాకు 5 లక్షల ఇన్సూరెన్స్ కార్డులు గిట్ట చేయించారు. అన్న మాకు ఈ విధంగా సహాయం చేయడాన్ని మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆటో డ్రైవర్లకు ఏ ఇబ్బంది కలగకూడదని అన్న మాకు సొంత డబ్బులు ఖర్చు చేసి డ్రెస్సులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మాకు యూనియన్లు అనేది డిఎల్ఎఫ్, IIIT, HCU డిపో యూనియన్ల తరఫున అన్నను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారా? ఇప్పటికే చేపిస్తానని హామీ ఇచ్చారా? చేపిస్తానని హామీ ఇచ్చిండ్రన్న. మాకు అన్న మీద నమ్మకం ఉన్నది. మాకు ఖచ్చితంగా చేయిస్తారు. మేము అందుకొరకే అన్నని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అండ్ వాస్తవానికి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా తక్కువ మంది నాయకులు తీసుకుంటారు. మనం కూడా సహకరించాలి. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం కూడా సేఫ్ డ్రైవింగ్, ప్యాసింజర్లను సేఫ్గా తీసుకువెళ్ళాలి. అందుగురించే మేము యూనియన్ పెట్టి యూనియన్ ద్వారా అందరికీ తెలియజేస్తామన్నా. మన ఆటో యూనియన్కు ఏ చెడ్డ పేరు రావద్దు, మేము ఇలా డ్రైవింగ్ చేయాలని మేము అందరంకు మా యూనియన్ మెంబర్స్కి అందరం చెప్పడం జరిగింది. అందరికీ కౌన్సిలింగ్ గిట్ట ఇవ్వడం జరిగింది. మేము అలాంటి డ్రైవింగ్ ఏం చేయము. మేము ఆటోలో ఎంత లిమిట్ ఉంటుందో అంతే ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా గిట్ట రవాణా చెప్పడం జరిగింది. మనం ఇంత ఇచ్చేస్తున్నాం కానీ మన వల్ల ఎదుటి మనిషికి ఏ ప్రాబ్లం రాకూడదు. అలా ఉంటే నేను ఎంతవరకైనా మీతో వస్తానని రవాణా చెప్పడం జరిగింది. అందుగురించే మేము రవాణా మాట మీద నిలబడతామని హామీ ఇస్తాం.